తన ఎంటర్టైనర్గా ఒక కామెడియన్గా లోపలికి వెళ్ళింది టేస్టీ తేజ అండ్ ఇమాన్యుయల్. సో నిజంగా వీళ్ళకి రావాల్సిన కప్పు రాలేదు అని అంటే అది బిగ్ బాస్ సీజన్ 9 గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. గతంలో రోహిణి వెళ్ళిన సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్, టేస్టీ తేజ వెళ్ళినటువంటి సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్. ఇప్పుడు ఈ సీజన్లో కామనర్ గెలిచాడు కాబట్టి ఈ టాక్ తీసుకొస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. పీసీఆర్ ఆ పోస్టులు పే చేయండి. సో రోహిణికి సంబంధించి ఒక పోస్ట్ మనం చూసాం, ఇంకా ఉన్నాయి. సో ఒకసారి ఆ పోస్టులు పే చేయండి. దీంట్లో మనం చూస్తున్నాం, ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. సో ఇది శివజ్యోతి చేసిన రియాక్షన్. సో శివజ్యోతి ఏమంటున్నారంటే, ఇవి చాలనుకున్నా, ఇవి పోస్ట్ ఒకసారి ఫోటో ఆపండి, కిందికి స్క్రోల్ చేయండి. ఎస్, ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఇది ఒకసారి ఫోటో చూపించండి పీసీఆర్. ఆ ఫోటోలో సో ఇమాన్యుయల్కి సంబంధించి చుట్టూ ఉన్నాయి ఆల్రౌండర్, సపోర్టర్. ఒకసారి హోల్డ్ చేయండి ఫోటోని. ఎస్, హోల్డ్. సో సపోర్టర్, కింగ్ మేకర్, ఆల్రౌండర్, మాస్టర్ మైండ్, ట్రూ మాస్టర్, ఎంటర్టైనర్, రూలర్ అండ్ గేమ్ చేంజర్. సో ఈ ఫోటోని పోస్ట్ చేసి శివజ్యోతి ఏం చెప్పిందంటే పైన, ఇవి చాలనుకున్నా, మళ్ళీ చూపించండి ఒకసారి. ఇవి చాలనుకున్నాను, బట్ గేమ్ విన్నర్ అవ్వాలంటే ఇంకా కావాలా. సో కానీ ఇవేవి విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఆ రోజు మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా, బిగ్ బాస్లో మీరు కంటెస్టెంట్స్గా ఉన్నారు కదా, మరి మీకు మీ సీజన్లో అప్పుడు ఎందుకు రాలేదు ఈ టాపిక్? ఆ రోజే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎస్ ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్, నేను గెలవాల్సింది, నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా, నేను గెలవాల్సింది, కానీ వేరే వాళ్ళకి కప్ ఇచ్చాను, ఆ రోజు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? బికాజ్ ఈ రోజు కప్ గెలిచిన వ్యక్తి ఒక కామనర్ కాబట్టే ఈరోజు అంతా ఏకమైపోయారు శివజ్యోతి, రోహిణి. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ గెటప్ అండ్ హోల్డ్. దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ, ప్లీజ్ అగైన్. సో దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అని చెప్పి చెప్తున్నాడు. సీయింగ్ ఇమాన్యుయల్ లీవ్ అట్ 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. So he entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserved better in Emmanuel, but you proved who you are truly, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted and supported my dear brother Emmanuel. At the same time, hearty congratulations to the winner Kalyan Padala and all the participants of the show. So okay, better get up student konta ఇమాన్యుయల్ని పొగిడాడు, ఇమాన్యుయల్కి జెన్యూన్గా రావాల్సింది అడిగాడు. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ పడాలకు కూడా కంగ్రాచులేట్ చేశాడు. సో ఆన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద షో, ఈచ్ ఆఫ్ యూ గేవ్ యువర్ బెస్ట్ అండ్ మేడ్ దిస్ జర్నీ మెమరబుల్. విషింగ్ ద విన్నర్ కంటిన్యూడ్ సక్సెస్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ గ్రేట్ గ్రోత్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ ది ఫ్యూచర్. సో దీంట్లో కొంత రీజనబుల్ ఉంది. గెటప్ స్టూడియో చేసినటువంటి ఈ పోస్ట్లో కళ్యాణ్ పడాలని కూడా మెన్షన్ చేసి ఆయన కూడా కంగ్రాచులేట్ చేశాడు కాబట్టి కొంత రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో పోస్ట్ కూడా ఉంది, ప్లీజ్ పీసీఆర్ ప్లే చేయండి. సో నెక్స్ట్ దాంట్లో స్రవంతి చొక్కారపు అంట. సో తను చేసిన పోస్ట్ ఇది, ద ట్రూ టాక్స్ ఫర్ యూ అని చెప్పి ఏదో సోషల్ మీడియాకి సంబంధించి ఒకటి ఏదో మాట్లాడుతూ వాళ్ళ మీమ్ పేజ్ ఇది. టాలెంట్ వర్సెస్ పిఆర్ వర్సెస్ రివ్యూ అండ్ క్రయింగ్ అవన్నీ కలిపి ఆడితేనే గేమ్కి వస్తుంది. హీ డిడ్ నాట్ లూజ్, BB9 ఫెయిల్డ్. బిగ్ బాస్ 9 ఫెయిల్ అయిందని చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పగలుగుతారా మీరు? ఇవన్నీ బయటకు వచ్చి చెప్పగలుగుతారా? బిగ్ బాస్ 9 ఫెయిల్, రేపటి రోజున మీకు అవకాశం వస్తే వెళ్ళమని చెప్పగలుగుతారా? ఇప్పుడు రోహిణి కామెంట్ చేసింది, 2 సార్లు పోయింది, 2 సార్లు బిగ్ బాస్లోకి వెళ్ళింది, 2 సార్లు వెళ్ళింది. మరి ఫెయిల్ అన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు? అంటే సామాన్యుడు గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ ఫెయిల్ మీకు. సో సామాన్యుడు గెలవకపోయి ఉంటే ఈరోజు బిగ్ బాస్ పాస్. అదే ఓ సెలబ్రిటీకి వచ్చి ఉంటే బిగ్ బాస్ గెలిచినట్టు అయ్యేదా? సో కామనర్గా వచ్చింది కాబట్టి బిగ్ బాస్ 9 ఫెయిల్ అయింది. ఎస్, మీరే కనుక వెళ్ళుంటే రోహిణికి మరొకసారి అవకాశం వచ్చి ఉంటే బిగ్ బాస్ 9 ఫెయిల్ కాదు. సవంతికి అక్కడ చొక్కరపు సవంతి ఎవరైతే కామెంట్ చేశారో తనకు ఒక అవకాశం వచ్చినా కూడా అది బిగ్ బాస్ 9 ఫెయిల్ అయినట్టు కాదు. వాళ్ళు వెళ్తే బిగ్ బాస్ 9 ఫెయిల్ అయినట్టు కాదు. సో కామనర్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటూ వీళ్ళ కామెంట్స్ వస్తున్నాయని పవన్ అటు కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ప్రజెంట్ ఈ కామెంట్స్ అంటే ఒక కామనర్ విజయం పైన ఇంతమంది యునైట్ అవుతున్నారు. బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటున్నారు, బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. సో వాళ్ళంతా గతంలో కంటెస్టెంట్స్గా వెళ్ళినవారే. సో ఇప్పుడు ఫెయిల్ కనిపించిందా? ఇప్పుడు బిగ్ బాస్ ఫెయిల్యూర్ అనిపించిందా? గతంలో ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదా? అంటే కామన్ మ్యాన్కి రావడంతోనే వీళ్ళంతా యునైట్ అవుతున్నారా? రియాక్షన్స్ ఏంటి బయట?
మనోజ్, ఎప్పట్లాగే ఈసారి కూడా సీజన్ 9 విన్నర్ వివాదం అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైనర్ గా మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ డే నుంచి కూడా ఎలిమినేట్ అయ్యే రోజు వరకు కూడా ఎంటర్టైన్ చేస్తూ టాస్క్ల్లో చాలా పకడ్బందీగా ఆడుతూ అన్ని విధాల పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇమాన్యుయల్ కి విన్నర్ కాకపోయినా కనీసం టాప్ 2, టాప్ 3కి వస్తారని అందరూ భావించారు. అలాగే ఇమాన్యుయల్ కూడా విన్నర్ కావాలని చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది ఆయన్ని కోరుకున్నారు. అలాగే మొదటి నుంచి కూడా వన్ సెకండ్ ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం మీరు కంటిన్యూ అవ్వండి. నేను కొంతమంది కాలర్స్ కూడా అపీల్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే కళ్యాణ్ పడాల గెలుపుని ప్రతి ఒక్కరు కూడా కామనర్గా వాళ్ళ గెలుపుగా చూస్తున్నారు. సో దాంట్లో రకరకాలుగా వివాదం అవుతోంది. సో ఆర్మీ అని చెప్పి రివ్యూస్ ఇవ్వడము, లేకపోతే కొంతమంది రివ్యూవర్స్ చేతనే ఆయన ఈ స్థాయికి రావడం రకరకాలుగా జరుగుతోంది. ఇట్స్ అ బిగ్ డిబేట్ బిట్వీన్ తనుజ అండ్ కళ్యాణ్. ఆ కళ్యాణ్ డిబేట్ జరుగుతూ ఉండగానే ఎంటర్టైనర్కి కప్పు రాలేదు అని చెప్పి వీళ్ళంతా ఏకమైపోయి సెలబ్రిటీలు మాట్లాడుతున్న దానిపైన పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. మీరు ఎవరు నాతో మాట్లాడాలనుకుంటే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కామెంట్స్ చదువుతాను. సో తేజ కళ్యాణ్ పడాల విన్నర్ అని కామెంట్ చేశారు. తర్వాత కావ్య, జోలు తనుజ విన్నర్ అని కామెంట్ చేశారు. రంజిత్ వాళ్ళు కరెక్టే చెప్పారు, వీడికి ఇలా విన్నింగ్ ఇచ్చారు, నిబ్బా నిబ్బీస్ అంటున్నారు. సో ఇక్కడ నిజంగానే బిగ్ బాస్ 9 ఫెయిల్ అని చెప్పేటువంటి కామెంట్స్ వీళ్ళు చెప్తే ఎక్సెప్ట్ గెటప్ శ్రీను, అప్రిషియేట్ గెటప్ శ్రీను ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా అటు ఇమాన్యుయల్ విషయంలో మాట్లాడుకోవచ్చు, అట్ ది సేమ్ టైం కళ్యాణ్ని కూడా కంగ్రాచులేట్ చేశాడు. ఆయన ఎవరిపైన కొంత అక్కసు వెలుగకే ప్రయత్నం చేయలేదు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వారే. రోహిణి 2 సార్లు వెళ్ళింది, శివజ్యోతి వెళ్ళింది, దాంట్లో కామెంట్ చేసిన ఇంకొక అమ్మాయి యాంకర్, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. వీళ్ళంతా వెళ్ళొచ్చు. మరి అప్పుడు ఎందుకు ఫెయిల్ కాలేదు? మీరు ఫెయిల్ అయితే ఎందుకు పోయారు? మరి మీరంతా అది ఫెయిలే కదా. ఎందుకు వెళ్ళారంటే కామనర్ గెలిచారు కాబట్టే వీళ్ళంతా అక్కసు వెలుగక్కుతున్నారా? ఇది కళ్యాణ్ పడాల అభిమానులు వినిపిస్తున్న మాట. సో రోహిణి ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డారా ఏంటి? ఆవిడ ఒకప్పుడు సామాన్యురాలే, ఆవిడ పుట్టుకతో సెలబ్రిటీ కాదు, జనాలు ఆదరించారు కాబట్టి ఆవిడ దేవలోకం నుంచి తిరిగి వచ్చిన దానిలా ఫీల్ అవుతోంది అని చెప్పి శ్రీనివాస్ యాదవ్ దేవలోకం నుంచి దిగి వచ్చిన దానిలాగా ఫీల్ అవుతోందంట. సో శ్రీనివాస్ యాదవ్ కామెంట్. తర్వాత పవన్ కళ్యాణ్ రియల్ హీరో, ఎవరు అవునన్నా కాదన్నా అని ఒక కామెంట్. తర్వాత గణేష్ గని కళ్యాణ్ని రివ్యూలలో లేపారు, వాడు ఆడిన గేమ్ ఏమీ లేదు. గణేష్ గని కామెంట్. సో రివ్యూలో లేపారంటే ఓట్లేసింది జనమే కదా. సో కామన్ మ్యాన్స్ అక్కడ రివ్యూర్ లేపినా ఎవరు లేపినా ఓటేసింది జనమే. ఒకవేళ జనాల ఓట్లు కనుక కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అనుకుంటే బిగ్ బాస్ని క్వశ్చన్ చేయాలి, బిగ్ బాస్ గురించి ఆ షో నిర్వాహకులను అడగాలి. కానీ రివ్యూయర్లు అని అంటే మేబీ రివ్యూయర్లో ఇంపాక్ట్ కొంత ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పారని చెప్పి మొత్తం జనం అంతా